అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగము అనే అధ్యాయములో 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేభరం యః ప్రయాతి సమద్భావం యాతి నస్త్వాత్త సంశయః. ఈ శ్లోకము ఆత్మ పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: చివరి కాలములో నన్నే స్మరించుకుంటూ శరీరమును వదులువాడు నన్నే పొందగలుగుచున్నాడు. ఈ విషయములో ఏ మాత్రము సంశయము లేదు. వివరము: ఒక్కొక్కప్పుడు పరమాత్మ నేను అని చెప్పినప్పుడు ఎచట జీవాత్మ పాత్ర ఉన్నది, ఎచట ఆత్మ పాత్ర ఉన్నదని యోచించి చూడవలెను. ఈ శ్లోకములో అవసాన దశలో నన్ను స్మరించువాడు మరణించిన తర్వాత నన్నే పొందుచున్నాడు అని చెప్పబడినది. శరీరములో అవసాన దశ ఏర్పడుచున్నది. శరీరములో మనోధ్యాస ఆత్మ మీద ఉండాలి. అటువంటప్పుడు మరణించిన వానికి శరీరము లేదు. శరీరము ఉన్నప్పుడు స్మరింపబడినది ఆత్మ అయితే, శరీరము విడిచిన తర్వాత పొందబడినది పరమాత్మ. ఆత్మగా శరీరములో నన్నే స్మరించుచున్నారని, పరమాత్మగా శరీరము బయట నన్నే పొందుచున్నారని చెప్పినది ఒక్కడే. వాడే పరమాత్మ. పరమాత్మ శరీరము లోపల స్మరణకు అందుబాటుగా ఆత్మయై, శరీరము బయట పొందుటకు వీలుగా పరమాత్మై ఉన్నాడు. శరీరము లోపల ఆత్మగా, శరీరము బయట పొందుటకు వీలుగా పరమాత్మై ఉన్నాడు. అందువలన నన్నే స్మరించువాడు నన్నే పొందగలడని చెప్పాడు. ఇక్కడ మనం మాత్రము స్మరించబడువాడు ఆత్మని, పొందబడువాడు పరమాత్మని వేరువేరుగా విభజించి తెలుసుకోవాలి. స్మరించువాడు ఆత్మ, పొందబడేవాడు పరమాత్మని తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం.